ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో 9వ సప్తాహ వేడుకలు. పుత్తూరు పట్టణం మహాకరుణ పిరమిడ్ ధ్యాన మందిరంలో 6వ వార్షికోత్సవ వేడుకలు. చిత్తూరు జిల్లా రొంపిచెల్ల గ్రామంలో సామూహిక మౌన ధ్యాన కార్యక్రమాలు. నందికొట్కూరు పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు. నిర్మల్ పట్టణం టీఎస్ఆర్జీఎస్ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. పుత్తూరు పట్టణం ఎన్జీఓ కాలనీ మహాకరుణ పిరమిడ్ ధ్యాన మందిరంలో 6వ వార్షికోత్సవ వేడుకలను పుత్తూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. పిరమిడ్ నిర్వాహకులు మదనమ్మ సారథ్యంలో ఈ వేడుకలు జరగగా ముఖ్య అతిథులుగా మాస్టర్ జయసుధ విచ్చేశారు. ఈ నేపథ్యంలో జయసుధ మాట్లాడుతూ అందరూ దేవుళ్లే అనే పరమ సత్యాన్ని పదే పదే మననం చేసుకోవాలి అని వివరించి పలు అంశాలపై జ్ఞానబోధ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ బాబాజీ క్రియేషన్స్ వారు తయారు చేసిన పత్రిజీ మెమెంటోస్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సుజాత, రవి జయచంద్ర, పురుషోత్తం శెట్టి, పద్మ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ శ్రీనివాసులు, విజయ్ కుమార్, గాయత్రి, నాగరాజుల సారథ్యంలో అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి అఖండ ధ్యానం చేశారు. శ్వాసనగా పట్టుకోండి, విశ్వశక్తిని ఆహ్వానించండి. విశ్వశక్తి బ్రహ్మరంలో లోపలికి వెళుతుంది. లోపల ఉన్నటువంటి జబ్బులంతా విశ్లేషణ నీట్ గా తీసేస్తుంది. ఆ తర్వాత తేడా ఓపెన్ అవుతుంది. మీరు అనుకున్న జరుగుతుంది. ఇది అబద్ధం కాదు, సత్యం. మీరు ఎలా అనుకుంటే అలా ఉంటుంది. మీ శరీరాన్ని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో మాస్టర్ స్వామి నరేష్ స్వగృహంలో 9వ సప్తాహ వేడుకల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం సప్తాహంలో ముగింపు రోజున విజయోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ సునీత వెంకట్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని పలు అంశాలను వివరిస్తూ అహింసా మార్గం విశిష్టతను గ్రామస్తులు అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా వివరించారు. ఈ జ్ఞానం అంతా దీంట్లో ఉంటుంది. అంటే మనిషి దుఃఖం నుంచి విముక్తులై ముక్తి వైపు, మోక్షం వైపు నేర్పే జ్ఞానం భగవద్గీతలో ఉంది. కానీ ఇది మన ఇంట్లో ఉండదు. కానీ మనం చచ్చిపోయినప్పుడు పెట్టుకుంటాం దీన్ని. మనం బతికున్నప్పుడు దుఃఖం నుంచి విముక్తులు కావడానికి భగవద్గీత భూమి మీదకి వస్తే, చచ్చిపోయినాక పెట్టుకుంటే అంతకన్నా మూర్ఖులు ఈ భూమి మీద లేరండి. చచ్చిపోయిన తాట భగవద్గీత పెట్టేది కాదు, బతికి ఉన్నప్పుడు నేర్చుకునేదే భగవద్గీత. చచ్చిపోయిన కాడ ఎవరన్నా పెడితే వెళ్ళి చెప్పండి, పెడితే పాపం తలుగుతుంది. ఎందుకంటే అక్కడ పెట్టేది కాదు అది. చచ్చిపోయిన తర్వాత ఏం నేర్చుకుంటాడు ఆ జీవుడు? ఆడ జీవమే లేదు కదా, ఏం నేర్చుకుంటాడు? పోనీ మీరు నేర్చుకుంటారా నడుచుకుంటా వేటోళ్ళు? ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 7వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే ధ్యాన సాధన చేయించారు. వివేకం పొందించింది అని చెప్పి మనకి రామాయణంలో చెప్తారు.
కనుక ఇక్కడ హరిని స్మరించి హరిని మర్చిపోయి నానా ఇక్కట్ల పాలైనటువంటి వాళ్ళ గురించి మనకి పురాణాల్లో చెప్తారు. ఈ శ్లోకాల్లో కూడా పరమాత్మ అదే చెప్తున్నారు. అదే ఆవిడ పూర్తిగా జయించి ఉంటే, మనసును జయించి ఉంటే, నేను అంతఃపురంని వదిలిపెట్టి అన్ని వైభోగాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నేను ఈ జింకను ఎందుకు ఆలోచించాను, ఒక్కసారి ఆలోచించి ఉంటే ఇంత అప్పుడు వచ్చిండేది కాదు. అలాగే మరి ఆయన భరతుడు అనేటువంటి అతను కూడా అతను రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చి ఈ జింక పిల్ల కోసం ఇలా నేను ఇలా చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రంలో మాస్టర్స్ పిరమిడ్ క్యాప్స్ ధరించి అందరికీ చల్లటి త్రాగునీటిని పంపిణీ చేస్తూ తమ సేవలను అందిస్తున్నారు. ఈ చలివేంద్రంలో పత్రిజీ ఫోటో మరియు వారి బోధనలు గల బ్యానర్తో అందరికీ ధ్యాన పరిచయం చేస్తున్నారు. నిర్మల్ పట్టణం టీఎస్ఆర్జీఎస్ బాలికల గురుకుల పాఠశాలలో జ్ఞాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ గంగా శంకర్ అధ్యక్షతన విద్యార్థులకు మాస్టర్ సాయిలు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సాయిలు పిల్లల్లో ప్రోత్సాహాన్ని నింపుతూ ఎంతో చక్కగా ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనంతరం అందరికీ సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లతశ్రీ, గంగాధర్ మరియు శ్రీ వినయ్, విజయ్, రాజేశ్వర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను ఆచరిస్తా అంటే మనం ఎదుగుతాం. కోపం వచ్చిందనుకో మన ఎదుగుదల ఆగిపోతాం. 4 రోజులు ఎగ్జామ్ ఉన్నాయి, ఫోన్ అవసరమా అనగానే అమ్మాయి ఫోన్ తీసి గోడ కొట్టిందట, ఏడుచుకుంటే ఇంట్లోకి పోయిందట. ఊరుకోబెట్టుకో అంటే అమ్మ తలుపు తీయ అంటే 10 నిమిషాలు కూల్ అయిందాక తలుపు తీయాలన్నదట. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, తలుపు తీస్తలేదట. డోరు వరగొట్టేసి తీసిందాకంటే సున్ని తీసుకొని ఫ్యాన్ కూరేసుకొని తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా చెప్తామంటే భయపడుతున్నారు, బాధపడుతున్నారు. లక్షలకు పిల్లలకు ఖర్చు పెట్టి నా పిల్లలకు కోపం ఉన్నది, ఏమంటే ఏం చేసుకుంటారు అని కష్టాలు బాధలన్నీ కడుపులో ఉంచుకొని ప్రేమతోటి మనకి చదువులు ఉపయోగపడతాయా? సార్ల కోసం చదువు కాదు, టీచర్ల కోసం చదువు కాదు, అమ్మ నాన్న కోసం చదువు కాదు. నేను గొప్ప వ్యక్తిని కాగలనని ఒక నమ్మకంతో చదవండి. నేను చదివే చదువు ద్వారా రేపు వచ్చే జాబు ద్వారా లక్షల మంది సుఖపడని దేవుడా కసుంటి జాబ్ ఇవ్వాలి మీరు అన్నారనుకో, భగవంతుడి శక్తి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి పిఎస్ఎస్ఎం సమన్వయకర్త మాస్టర్ నారాయణ హాజరు కానున్నారు.
హైదరాబాద్ కొత్తపేట మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా ద పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్ఎల్పి ట్రైనర్ రామ్ హాజరు కానున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం హైదరాబాద్ కొత్తపేటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న శారీరక, మానసిక మరియు బుద్ధిపరమైన వికాసానికి ఆధ్యాత్మిక శిక్షణ కొరకు ఒకరోజు సదస్సు కోసం అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎంసి ట్రస్ట్ సమర్పణలో నిర్వహించనున్న ఈ సదస్సు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఎన్ఎల్పి శిక్షకునిగా, అలాగే గత 25 సంవత్సరాలుగా పిరమిడ్ మాస్టర్ గా సేవలందిస్తున్న శ్రీ ఎంఎల్ రామ్ గారిచే ఈ సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే ఈ సదస్సులో పాల్గొనే ఆత్మీయులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నందికొట్కూరు సత్యశివ పిరమిడ్ ధ్యాన మందిరంలో 24 గంటల అఖండ మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్వహించనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.